హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. వన్ మోర్ వీడియో అండి. రీసెంట్గా మేము కాస్కోకి అయితే వెళ్ళామండి. కాస్కో మెంబర్షిప్ కార్డ్ అప్లై చేసేసుకొని వెళ్ళాము. మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఇట్లా ఎంటర్ అవ్వాలండి. ఇక్కడ ఒక ఇది తీసుకొని మనం దాంట్లో వెళ్ళాలి. ఇక్కడ మా అబ్బాయి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ప్రింటర్ చూసామండి. మన ఇండియాలో మెట్రోది సేమ్ ఉంటుంది కదండి, సేమ్ డిటో ఇక్కడ కాస్కో హెచ్పి ప్రింటర్ మేము రీసెంట్గా ఇండియాలో కూడా తీసుకున్నాం. అక్కడ ఇక్కడ పెద్దగా కాస్ట్ ఏం వేరియేషన్ నాకైతే అనిపించలేదు. సో బాగానే అనిపించింది. ఇక్కడ ఏంద్రా అంటే జనాలు మన ఇండియాలో మెట్రోకి ఎలా వెళ్తామో ఇక్కడ కూడా అంతే అండి. బల్క్లో తీసుకుంటే తక్కువ కాస్ట్ పడతాయి. నువ్వు లేదు తక్కువ క్వాంటిటీ తీసుకున్నామంటే వేరే చోట తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనం అంత హెవీగా తీసుకొని పెట్టుకునేంత లేదు కాబట్టి మన తగ్గట్టు మనం తీసుకుంటాం. వాటర్ బాటిల్స్ అండి, మనకి ఎక్కడికి పోయినా ఆడోళ్ళకి పిచ్చి అనేది ఉంటుంది కదండి. సేమ్ నాది కూడా అంతే అండి. ఏది చూసి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అని అనిపిస్తూనే ఉంటుంది, మనసులో ఆగుతూ ఉంటుంది కదా. ఆడవాళ్ళకి ఏంద్రా అంటే సామాన్లు, బట్టలు ఇలాంటివన్నీ ఒక రకమైన పిచ్చి అండి. పక్కనే ఆడే జ్యువెలరీ కూడా చూసాము. అది ఇదని మా వాడు కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతా ఉన్నాడు. మా ఆయన నేను అది ఇది చూసుకుంటూ చక్కగా వెళ్ళిపోతున్నాం అండి. ఏంటేంటో ఉన్నాయి ఇంట్లోకి అన్ని ఐటమ్స్ అన్నీ ప్రతిదీ చూస్తున్నాం. ఏంద్రా అంటే ఇది ముందు ఒకసారి వెళ్ళినాం, తర్వాత వచ్చేసరికి ఐటమ్స్ అన్నీ చేంజ్ చేసేస్తున్నాడు అండి. ప్రతిదీ ఒకటి కూడా సేమ్ అదే ప్లేస్లో అన్నీ ఉండడం లేదు. వాడు బిజినెస్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఉన్నట్టున్నాడు. సో అందువల్ల జనాల్ని అట్రాక్ట్ బాగా చేసేస్తున్నాడు. ఇవి బ్యాగ్స్ అండి, పిల్లలకి కింద ట్రాలీ బ్యాగ్స్. ఎయిర్పోర్ట్ కానీ బయటకు వెళ్ళడానికి చాలా బాగా ఉన్నాయి. దాని కాస్ట్ కూడా ఆ రేంజ్లోనే ఉందండి. దాన్ని తీసుకోవడం కంటే మోసుకొని వెళ్ళడం బెటర్ అనిపించింది. ఇది టేబుల్ అండి, ఇది మాకు కూడా బాగా నచ్చింది. 29-30 దాకా ఉందండి దీని కాస్ట్. ఏమంటే ఈడేంద్ర అంటే ప్రతిదీ మనం కొనుక్కొని తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఈడున్న స్పేస్ తక్కువ, కొనే ఐటమ్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని తగ్గట్టు మనం అన్నీ పెట్టుకోవాలి కాబట్టి ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఆడవాళ్ళకి అంత మామూలుగా నచ్చదు కదా అండి, అంతే. ఇది హ్యాలోవిన్ డ్రెస్సెస్ అండి. మా వానికి ఇక్కడ హ్యాలోవిన్, థ్యాంక్స్ గివెన్ ఇలాంటివన్నీ కామన్. సో హ్యాలోవిన్కి డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ ముందు నుంచే పెట్టేశాడండి కాసుకోవాడు. సో పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటివన్నీ పెట్టాలి కదండి. పిల్లలతో వెళ్ళినప్పుడు ఆ మాత్రం ఉంటుంది. సో అలా మా వానికి కాస్కోకి తీసుకుని వెళ్ళాం కాబట్టి అది ఇదని ఏందో అడుగుతూ ఉన్నాడు. మేము చూస్తూ ఉన్నాము. మొత్తం ఇది నచ్చినటివి ఏవో తీసుకున్నాడు మా వాడు. ఇది చాలా పెద్దగా ఉన్నట్టుంది. ఎక్సెస్ ఉంది అంటే కింది కట్టు ఉంటాయి. ఎంత డ్రోన్ 90 అట్లా ఈనాడు నేను పో చూస్తాను. 90 అంట. 90నా? వస్తుందంతా. ఇంకా మినియన్స్ కూడా సపరేట్ ఇస్తారు. అంటే ఇది వాటర్ గన్స్ కూడా కదా. వాటర్ గన్స్ ఇది గ్యాస్ స్టవ్ అండి. వన్ మోర్ ఇది మీకు చూసి బాగా నచ్చింది నాకు. సింగిల్ పొయ్యిది. మనకి గ్యాస్ స్టవ్లు ఇండియాలో ఉంటాయి కదండి, అట్లనే అండి. దీనికి సపరేట్ 5 స్టార్ బర్డ్స్ అల్యూమినియం ఉంటాయి. ఇది సపరేట్ కొనాలి. ఇది ఆ స్టవ్ రెండు కలిపి కొనాలి. స్టవ్ ఎంత అంటే 120, అంటే మన ఇండియన్ కరెన్సీలో 7200 పడుతుందండి. దీనిది దాదాపు 20, ఈడ $19 ఉంది. 20 అంటే 1200 దాకా పడుతుంది. దాన్ని చూసి భలే ముచ్చటేసిందండి. ఇక్కడ వాళ్ళంతా అవుట్డోర్కి బాగా వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ బాగా కొంటారండి. స్టవ్ ఇవన్నీ వాళ్ళన్నీ చేసుకుని తినడానికి. అలాగే ఎయిర్ ప్రెషర్ది కూడా ఒకటి స్టార్టింగ్లో ఉంది కదండి, సేమ్ అది కూడా
మనం బాడీ ఏది తినే ఉడక ఇట్లనే వెయిట్ అయిపోతుంటా ఉంటాం కదండి, అది కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే నో ఆయిల్ ఐటమ్స్ ఏవైనా కానీ ఆయిల్ ఐటమ్స్ ఉండేటివన్నీ ఆయిల్ లేకోకుండా దాంట్లో బాగా చేసుకోవచ్చు. ఇక్కడ క్లాతింగ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి. లేడీస్వి, జెంట్స్వి, కిడ్స్వి ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఎందుకంటే మన లేడీస్కి బట్టలు కొన్నంత పిచ్చి ఇంకోటి ఉండదు కదండి. ఆ అబ్బాయిలకి ఏముందండి ఒక సొక్కా ప్యాంటు, అమ్మాయిలకి ట్రెండ్స్ మారుతూనే ఉంటాయి. ప్రతిదీ అట్లా కొంటూనే ఉంటాం. షూస్ ఇక్కడ షూస్ ఎక్కువ అండి. ఎందుకంటే స్నో షూస్ అంటే ఆ షూస్ ఈ షూస్ దీనమ్మ కొనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్నో ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతిదీ కొనాలి, తీసుకోవాలి, వేసుకోవాలి. ఇక్కడ తప్పదు కాబట్టి మనకి పిల్లలకి కంపల్సరీ ఇక్కడ యూనిఫామ్స్ ఉండవు కాబట్టి క్లాతింగ్ ఐటమ్స్ ఎక్కువ అండి. కిడ్స్కి వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి బట్టలని టీ షర్ట్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. టీ షర్ట్లకు కూడా బాగా అట్రాక్టివ్గా పిల్లలకి స్పైడర్ మ్యాన్ అంట, గాడ్జిల్లా అంట ఇలాంటివన్నీ డిజైన్స్ చేసేసి బాగా టెక్నిక్గా యూజ్ చేస్తాడండి ఇక్కడ వాళ్ళంతా. సో వాళ్ళు అడిగినప్పుడు మనం కాదనలేం కాబట్టి బట్టలన్నీ కొనిస్తూ ఉంటాం. ఇక్కడ నేను కూడా మా అబ్బాయికి ఒకటి నైట్ డ్రెస్ తీసుకున్నాను అండి. చాలా బాగుంది, 2 సెట్స్ కలిపి. సో నాకు అది బాగా నచ్చి తీసుకున్నానండి. తప్పదు కాబట్టి తీసుకున్నాం. అంతా అయిపోయింది, షాపింగ్ అంతా చేసేసాము. బట్టలు అవి ఇవి చూసినటువన్నీ కొన్ని కొన్ని నచ్చుతాయి కాబట్టి అందరితో పాటు నేను కూడా కొన్ని తీసుకున్నాను. సో ఇంకా పోతూ ఉన్నాము. చాక్లెట్స్ ఇక్కడ బాగా యూస్ఫుల్ ఏంటంటే కాస్కోలో చాక్లెట్స్ ఎక్కువ అండి. చాక్లెట్స్ కానీ అన్నీ బల్క్లో తీసుకుంటాం కదా. ఇక్కడ చూడండి మా వాడు ఎంత యాక్టివ్గా కాస్కోలో చాక్లెట్స్ ఏ విధంగా తీసుకుంటున్నాడో. సో మన ఇండియాకి కూడా పోయేటప్పుడు మనము ఊరికి వెళ్ళేటప్పుడు చాలామంది మన ఇండియన్స్ కాస్కోకే వచ్చి చాక్లెట్స్ అవి ఇవి అన్నీ తీసుకుని వెళ్తారు. ఎందుకంటే అందరికి ఇవ్వడానికి, ఇవ్వకపోతే బాగుండదు కాబట్టి ఏవో ఒకటి మనం వాళ్ళకి ఇవి అవి ఇవి తీసుకెళ్ళడానికి తీసుకుని వెళ్తూ ఉంటాం. అంతా అయిపోయింది, నేను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మాదంతా షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా బిల్ కౌంటర్కి వెళ్ళాలి అనేది చూస్తూ ఉన్నాం. మా వాడు ఈ సెక్షన్లో మాత్రం అది ఇదని చూస్తూ ఉన్నాడు. చాక్లెట్స్ ఈ చాక్లెట్స్ అని మొత్తం ఒకటి తీసుకుని మొత్తానికి బిల్లింగ్ కౌంటర్కి వచ్చేసామండి. ఇది బిల్లింగ్ కౌంటర్. ఇట్లా ఉంటుంది. జనాలు చూడండి ఏ రేంజ్లో ఉన్నారో. ఒక్కొక్కరు కొనేది చూస్తే వామ్మో ఓవర్ నైనో అనిపిస్తుంది మనకి. ఇక్కడ వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదండి అవన్నీ. ఇదే ఇచ్చారు అప్పుడు చూడు. అది తీసుకుందాం. అది కావాలన్నా తింటావా? పాప్కార్న్ తీసుకున్నామా? పాప్కార్న్ అడిగి